వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు కళ్యాణి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనలోకి చేరిన 25 మంది వైకాపా నాయకులు. నిడదవోలులో ఘనంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు. ప్రస్తుత రబీ సీజన్లో లక్ష్యాలను 100% సాధించాలి. కలెక్టర్ మాధవీలత. సాధ్యమైనంత తొందరగా మరమ్మతులు పూర్తి చేసేందుకు చర్యలు. కలెక్టర్ మాధవీలత. డిసెంబర్ నెల నుంచే ఎన్నికల అమలు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఐజీ జీవీజీ అశోక్ కుమార్. అంగరంగ వైభవంగా జరిగిన గంగాదేవి అమ్మవారి జాతర మహోత్సవం. ప్రతి సమస్యను పరిష్కరిస్తా బొలిశెట్టి శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీల్లోనూ చేరికలు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ నేతృత్వంలో వైకాపా నాయకులు అనిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో 25 మంది ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తామంతా నిరంతరం పోరాడుతూ జనసేన గెలుపుకే కృషి చేసి కందుల దుర్గేష్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా మాజీ వైకాపా నాయకులు అనిశెట్టి శ్రీనివాస్, షేక్ సుబానీ, గూడా బాబీ, కోట నాగేశ్వరరావు, కంటంశెట్టి శశిధర్లు అన్నారు.
అదేవిధంగా నాగేశ్వర గారు, షేక్ సుబానీ గారు, అదేవిధంగా బాబీ గారు, కూడా బాబీ గారు, శంకర్ గారు, ఇంకా ఇక్కడికి అనేక మంది వివిధ వర్గానికి చెందినటువంటి, వివిధ మతాలకి, వివిధ కులాలకి చెందినటువంటి వారందరూ వీరి ఆధ్వర్యంలో వచ్చి జనసేన పార్టీ విధానాలు మాకు నచ్చాయి, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి మాటతోటి వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారందరినీ సాధారణంగా స్వాగతిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కుంటుపడిందనేటువంటి మాట స్పష్టంగా కనబడుతుంది. దాంతోపాటు విద్యార్థులు కానీ, యువత కానీ వీరెవరికి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు బాధపడుతున్నటువంటి సందర్భం, నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి పెరిగిపోయినటువంటి నేపథ్యం, వీటన్నిటితో పాటు ఇల్లు పెట్టుకోవాలంటే ఇసుక లభించేటువంటి సందర్భం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం సాధించింది ఏముంది అనేటువంటి మాట కనబడుతుంది. ఇలాంటి అస్తవ్యస్త పరిపాలన కావాలని కావాల్సింది ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించడానికి 3 పార్టీలు కలిసి పూర్వగా ఏర్పడి గుర్తుకొచ్చాయి. అందులో పెన్షన్ల విషయంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చే విధంగా, ఒకవేళ వారు ఊళ్ళో లేకపోతే 3 నెలలకు ఒకసారి ఇచ్చే విధంగా కూడా ఒక ప్రణాళిక చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఇలాంటి అనేక కార్యక్రమాలతో త్వరలో మేనిఫెస్టో రాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టోతో పాటు ఇక్కడ నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి మిత్రులందరితో కలిసి చర్చించి ఈ నియోజకవర్గానికి అవసరమైనటువంటి కార్యక్రమాల్ని ఒక మేనిఫెస్టోగా తయారు చేసి దాన్ని అమలు చేయడానికి కృషి చేస్తానని, మీరు నన్ను ఆదరించి అభిమానించి ఎమ్మెల్యే చేస్తే నేను మీకు ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా మీ సేవకుడు అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నాను. మనందరం కలిసి కష్టపడి పనిచేద్దాం. మళ్ళీ నిడదవోలు నియోజకవర్గానికి గత వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేద్దాం అనేటువంటి మాట మనం చేస్తూ, నేను కూడా ఇక నా స్థిర నివాసాన్ని నిడదవోలులో పెట్టుకున్నాను. ఇక్కడే ఉంటాను, ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. ఎటువంటి కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా మీకు ఒక సోదరునిగా, ఒక బాబాయిగా, ఒక మావయ్యగా ఏ రకంగా మీరు అనుకుంటే ఆ రకంగా నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తాననేటువంటి వాటిని మరొకసారి మనం చేసుకుంటూ, ఇవాళ పెద్ద వర్తల నుంచి చాలా మంది యువకులు తీసుకొచ్చి మొత్తం పార్టీలో జాయిన్ అయినందుకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై టీడీపీ, జై బీజేపీ. ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా శ్రీ గంధం దుర్గేష్ గారికి నమస్కారం తెలియజేస్తాను. ప్రెసిడెంట్ శ్రీ రంగా రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు జనసేన విధి విధానాలు, సిద్ధాంతాలు మాకు నచ్చి ఈ పార్టీలో చేరుతూ గంధం దుర్గేష్ గారు గెలిపే ధ్యేయంగా మేము పనిచేస్తామని అహర్నిశలు పనిచేస్తాము కోరుకుంటూ మేము ఈ జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ గంధం దుర్గేష్ గారు ఫస్ట్ అవినీతి లేని నాయకుడు, మాకు అవినీతి మచ్చనేది లేని నాయకుడే. కాంగ్రెస్లో మంచి ఎమ్మెల్సీగా చేసి కాంగ్రెస్లో బాగా ఒక రాజకీయవేత్త, కాకపోతే వ్యాపారవేత్త మాత్రం కాదు, ఆయన రాజకీయవేత్త. ఆయన విధి విధానాలన్నీ నచ్చి జనసేన జాయిన్ అయ్యాము. జనసేన గెలుపుకే మేము కృషి చేస్తాము. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని గణపతి థియేటర్ నందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలను అంబరాలంటించారు. ఈ కార్యక్రమంలో చెన్నాపురపు రాజా, గంటా శివ, గొల్లకోటి రాజేష్, మేకా సురేంద్ర, అచ్యుత పవన్, అడ్డాల నాని, జగతా రూపేంద్ర, రాజశేఖర్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా
ప్రస్తుత రబీ సీజన్లో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పించే విధంగా వారి నుంచి కొనుగోలు చేపట్టడం కోసం సమన్వయం సాధించడంలో అధికారులు, సిబ్బంది బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ కె మాధవీలత ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం నందు మార్కెటింగ్, పౌర సరఫరాలు, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బందికి రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు విధానంపై కలెక్టర్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవులు జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ప్రస్తుతం 2023-24 రబీ సీజన్లో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రైతు పండించిన పంట ప్రతి గింజకు మద్దతు ధర కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు. రైతులు పండించిన పంటను పొలం వద్ద నుంచి కొనుగోలు కేంద్రాలకు, అక్కడి నుంచి మిల్లర్ల వద్దకు తీసుకుని వచ్చే క్రమంలో వివిధ దశల్లో చేయవలసిన పనులు, అంశాలపై ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలని అన్నారు. రైతులకు, మిల్లర్లకు మధ్య దళారుల ప్రమేయం లేకుండా చూడాలని, అధికారుల ప్రమేయంతోనే ధాన్యం కొనుగోలు జరిగే విధంగా చూడాలని ఆమె అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కొవ్వూరు సబ్ కలెక్టరు అశుతోష్ శ్రీవాత్సవ, రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారిని ఏ చైత్రవర్షిణి తదితరులు పాల్గొన్నారు. మ్యాన్ పవర్ సేమ్ ఉన్నారు, అందరికీ అవగాహన ఉంది. కానీ ఈసారి ఇంకోటి కొత్తగా మనకి ఏంటది, ఏంటి నిద్రపోతున్నారా అందరూ? ఏంటి ఈసారి కొత్తగా యాడ్ అయింది ప్రొక్యూర్మెంట్తో పాటు? గట్టిగా చెప్పండి. ఎలక్షన్స్. సో ఎలక్షన్స్ ఈజ్ అ స్టాట్యూటరీ వర్క్ విచ్ వీ కెన్ నాట్ escape or postpone. Procurement kuda it is as good as statutory work only. ఎందుకు అంటే రైతు హార్వెస్టింగ్ పోస్ట్పోన్ చేయగలరా? చేయలేరు. హార్వెస్టింగ్ చేసిన ప్రొడ్యూస్ని ఎక్కడన్నా పెట్టగలరా? పెట్టలేరు. సో హార్వెస్టింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అంటే ఆ టైంకి ఖచ్చితంగా రైతు హార్వెస్టింగ్ చేయాల్సిందే. ఆ హార్వెస్టింగ్ చేసిన రాజమండ్రి నుంచి కొవ్వూరు వచ్చే గామన్ వంతెన మార్గంలో ఒకవైపు మాత్రమే ట్రాఫిక్ మళ్లింపు చేయనున్న దృష్ట్యా ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీస్, రవాణా, టోల్ ప్లాజా ఏజెన్సీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవటం జరుగుతుందని కలెక్టర్ మాధవీలత తెలిపారు. సాంకేతిక నిపుణులతో కలిసి గామన్ వంతెనపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియజేస్తూ గామన్ వంతెనకి సంబంధించిన 57-58 స్పాన్ వద్ద పిల్లర్కు చెందిన బేరింగ్స్ దెబ్బతిన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఎక్కువ స్థాయిలో వైబ్రేషన్స్ వస్తున్నట్లు వంతెన నిర్వహణ చేపట్టి ఏజెన్సీ, ఆర్జీబీఎల్ సాంకేతిక నిపుణులు బేరింగ్ మరమ్మతులకు సంబంధించిన పనులు చేపట్టాలని నివేదిక అందజేయటం జరిగిందని అన్నారు. వంతెన మార్గంలో ప్రయాణించే వాహనాలు, వాటి బరువు తదితర సాంకేతిక పరమైన అంశాలను పరిగణలోనికి తీసుకోవటం ద్వారా ఈ రకమైన బేరింగ్ ఏర్పాటు చేయాలో అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్జీబీఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏహెచ్ కురేషి, నేషనల్ హైవే ఈఈ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మనకి గామన్ బ్రిడ్జ్ మీద మనం 57 దగ్గర మనకి కొద్దిగా వైబ్రేషన్ ఎక్కువ వస్తుంటే చెక్ చేస్తూ ఇక్కడ బేరింగ్ ఇష్యూ పాడైంది అనేది ఒకటి ఐడెంటిఫై చేస్తారు ఇంజనీర్స్. అయితే మనకి ఇక్కడ కన్సెషనర్స్ ఎవరైతే ఇదంతా మెయింటైన్ చేస్తారో పాత్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు తర్వాత ఇండిపెండెంట్ ఇంజనీర్స్ కూడా ఉంటారు లీ అసోసియేట్స్ నుంచి. ఈ లీ అసోసియేట్స్ వల్ల మనకి అనుసంధానం గవర్నమెంట్కి అప్పుడు కన్సెషనర్స్కి మధ్య ఉంటుంది. సో మన గవర్నమెంట్ ఇంజనీర్స్, కన్సెషనర్స్, లీ అసోసియేట్ ఇంజనీర్స్ అందరూ కూడా కలిసి చెక్ చేశారు.
చెక్ చేసి ఇప్పటికి మనకి 57-58 పిల్లర్ దగ్గర బేరింగ్స్ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేశారు. దీనికి సంబంధించి బేరింగ్స్ అనేది మనకి డైరెక్ట్గా అవైలబుల్ ఉండవు. ఏదైనా కూడా మనకి ఆ బ్రిడ్జ్కి తగ్గ లోడ్కి సంబంధించి, తర్వాత ఆ బ్రిడ్జ్లో ఉన్న ఇంతకుముందు కన్స్ట్రక్షన్ చేసిన పిల్లర్, ఆ పైన ఉన్న స్లాబ్ వెయిట్, అక్కడ దాని మీద వెళ్ళే వెయిట్, వీటన్నిటిని బేరీస్ వేసుకొని ఆ బేరింగ్ డిజైన్ అనేది ఒకటి రెడీ చేయాలి. అది 2 డేస్లో రెడీ చేసేసారు. అండ్ మ్యానుఫ్యాక్చరర్ని కూడా ఐడెంటిఫై చేశారు. అంటే ఆ బేరింగ్స్ అన్ని దగ్గరలో దొరకదు. అయితే ఇప్పుడు భోపాల్, పూణేలో ఐడెంటిఫై చేసి అక్కడ ఆర్డర్ ఇచ్చారు. అది బేరింగ్స్ రెడీ అవ్వడానికి మనకి 10 రోజులు పడుతుంది. తర్వాత దాని ఫిట్టింగ్కి మనకి ఒక 5 డేస్ అలా పడుతుంది. అంటే టోటల్గా ఎంటైర్ వర్క్ కంప్లీట్ చేయడానికి మనకి ఒక 2 వారాలు మినిమం టైం అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దానికి తగ్గట్లు చక్కగా ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా తక్కువ టైంలో కూడా దీన్ని ఎలా చేయాలి, అక్కడికి ఒక ఇంజనీర్ని కూడా పంపించారు. సో అక్కడి నుంచి తీసుకొని రావడానికి వెహికల్ మీద కాకుండా మన నీరు లిఫ్టింగ్ చేయడం ఒకటి. సో ఇలా తక్కువ టైంని ఇంకా స్క్వీజ్ చేసి ఇంకా తక్కువ టైంలో చేయడానికి కూడా ఇంజనీర్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ఈ లోపల మనకి ఏదైతే మీరు చూస్తున్నారో లెఫ్ట్ సైడ్ ఉన్న ఆర్మ్ ఏదైతే ఉందో దాని మీద 2 ట్రాఫిక్ కూడా అటు నుంచి వచ్చేది, ఇటు నుంచి వెళ్ళే ట్రాఫిక్ 2 వెళ్ళగలదు. కాబట్టి వాళ్ళు మనకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఆ ఆర్మ్ మీద అంత లోడ్ తీసుకోగలదు అని. సో మనము పోలీసు, ఇటు ట్రాఫిక్, మనకి ఆర్టీఓ, అండ్ దెన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కన్సెషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెన్ అందరినీ పెట్టి కూడా ట్రాఫిక్ డైవర్షన్ అనేది చేస్తూ ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా అన్ని ఎన్సీఎన్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పగడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కొవ్వూరు టౌన్ రూరల్ పరిధిలో వార్షిక తనిఖీలు నిర్వహించడంలో భాగంగా పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఐజీ జీవీజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి జిల్లా కలెక్టర్లతో 6 జిల్లాల ఎస్పీలు సమన్వయం చేసుకోవడం జరిగిందని అన్నారు. ప్రతి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో వీఐపీలు, ప్రజాప్రతినిధులు పర్యటించినప్పుడు సెక్యూరిటీ పరంగా బందోబస్తులు పకడ్బందీగా నిర్వహించారు. కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. డిసెంబర్ నెల నుంచే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకుండానే ఎన్ఫోర్స్మెంట్ అమలు ప్రక్రియ ప్రారంభించడం జరిగిందన్నారు. 6 జిల్లాల పరిధిలో 1842 నాన్ బెయిలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందన్నారు. ఐడీ లిక్కరు, పులిసిన బెల్లం ఊట, ఎన్డీ పిఎల్ సీసాలు, టెట్రా ప్యాకెట్లు, గంజాయి, ఎన్డీపీఎస్ క్యాష్, ప్రీసియస్ మెటల్, ఫ్రీబిన్ తదితరాలకు చెందిన 7,489 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 4,067 మందిని అరెస్ట్ చేసి 15,53,74,279 రూపాయల విలువ కలిగిన వాటిని సీజ్ చేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యము, డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి దాడులు మరింత తీవ్రతరం చేయడం జరిగిందన్నారు. ఆయన వెంట తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి జగదీష్, కొవ్వూరు డివిజన్ డీఎస్పీ కె సిహెచ్ రామారావు, కొవ్వూరు టౌన్ ఇన్స్పెక్టర్ వి జగదీశ్వరరావు, కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 6 జిల్లాల్లో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ వారికి ఇచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల ఎస్పీలు కూడా అక్కడ కలెక్టర్స్ తోటి, అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రస్తుతానికి చూసుకుంటున్నారు. తర్వాత ఈ ఎన్ఫోర్స్మెంట్ రేంజ్లో కూడా మనము డిసెంబర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాకముందు నుంచి కూడా మనము ఈ ఎలక్షన్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది.
ఇంతవరకు దాదాపు మేము 1842 ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసాం 6 జిల్లాల్లో. చాలా కాలం నుంచి ఉన్న ఎన్బిడబ్ల్యూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఎన్బిడబ్ల్యూస్ నాన్ వెల్ వారెంట్స్ ఇంకేం లేవు ప్రస్తుతం, అన్నీ ఎగ్జిక్యూట్ చేసేసాం. తర్వాత ఐడి లీకర్ వచ్చేసి మేము 639 కేసులు కట్టి 17,450 లీటర్స్ ఐడి లీకర్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 633 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎఫ్జే వాష్ 28 కేసులు పెట్టి 1,35,505 లీటర్లు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 5 పర్సన్స్ అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎల్ బాటిల్స్ 536 కేసులు కట్టి 5,900 లీటర్స్ సీజ్ చేశాము. 621 మందిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. దీని వర్త్ ఎన్డీపీఎల్ వర్త్ దాదాపు 32 లక్షలు. డిపిఎల్ అంటే డ్యూటీ పేడ్ లిక్కరు, దీంట్లో 2,604 ఎఫ్ఐఆర్స్ ఇష్యూ చేసి 8,900 లీటర్స్ సీజ్ చేయడం జరిగింది. దీని వర్త్ దాదాపు 50 లక్షలు. దీంట్లో 2,689 పర్సన్స్ని అప్రెంట్ చేయడం జరిగింది. క్యాష్ కూడా 3,664 కేసులు కట్టాము. క్యాష్ దాదాపు 7,45 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెషియస్ మెటల్స్ అంటే గోల్డ్ కానీ ఇటువంటివి సీజ్ చేసింది. 8 ఎఫ్ఐఆర్లు కట్టి దాదాపు 5 కోట్ల వర్త్ ప్రెషియస్ మెటల్స్ అన్ని రేంజ్ పరిధిలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఫ్రీబీస్ అంటే ఎలక్టరేట్ని ఆకర్షించడానికి ఈ ఫ్రీబీస్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో 16 ఎఫ్ఐఆర్లు కట్టి దాదాపు 25 లక్షల రూపాయల వర్త్ ఫ్రీబీస్ని మేము సీజ్ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం డిసెంబర్ నుంచి కూడా ఈ యాక్టివిటీ రెగ్యులర్గా చేస్తున్నాము. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఇంకా స్టెప్అప్ చేశాం. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకి ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్, చెక్ పోస్టులు పెట్టడం ఇవన్నీ పెట్టేసి ఇవన్నీ ఎక్కడ కూడా ఎన్నికల్లో ఇవి ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రీపోల్ యాక్టివిటీస్ అంటే వన్స్ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మనకి షెడ్యూల్ అనౌన్స్ అయింది, కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, నామినేషన్స్ పడతాయి. తర్వాత అంతవరకు అదంతా కూడా క్యాన్వాసింగ్ జరుగుతుంది. చాలామంది విఐపీస్ అందరూ కూడా బందోబస్తు వారు పర్యటన నిమిత్తం ఇక్కడికి వస్తారు, జిల్లాలో పర్యటిస్తారు. అటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలక్షన్ డే రోజు ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలి, ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ చేసేటప్పుడు ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ప్రాపర్గా మా స్టాఫ్కి కింది స్థాయి సిబ్బంది వరకు చాలా జాగ్రత్తగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసి ఎక్కడ మా వాళ్ళు కూడా ఎటువంటి తప్పులు చేయకుండా చర్యలు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలోని అప్పారావుపేట గ్రామంలో వేంచేసి ఉన్న గంగాదేవి అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు తాడేపల్లిగూడెం ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ గంగాదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చాక వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని తాడేపల్లిగూడెం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెంలోని ఎన్ఎస్ రాజు టౌన్షిప్లో బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన వర్తనపల్లి కాశీ పర్యవేక్షణలో హౌసింగ్ బోర్డు కాలనీలోని పలు రకాల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, గరగా బాలాజీ, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కాశీ గారికి, వేదిక మిత్రులు కృష్ణమోహన్ గారికి, తెలుగుదేశం పార్టీ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రామారావు గారికి, రమణ గారికి, నాయుడు గారికి, పైపని వెంకటరావు గారికి, దత్తపల్లి శ్రీనివాస్ గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ప్రాంతం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చాలామంది నివాసం ఉంటున్నారు. ఎప్పుడో ఈ లేఅవుట్ అయినప్పుడు కూడా చాలామంది ఇల్లు కట్టి దాదాపు 160 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. అధికారులు అడిగితే సమాధానం చెప్పరు, ట్యాక్స్ మాత్రం కట్టించుకుంటారు. పని చేయనప్పుడు ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదనే విషయం ముందుగా మనం నిలదీయాలి, అధికారులు నిలదీయాలి. రాజకీయ నాయకులు ఏంటగా గొడుగు పెట్టి ఈరోజు మరి గెలిచిన తర్వాత గెలవక ముందు అంతా మీకు ఏం కబడితే చేస్తానని చెప్తారు. నేను ఈరోజు మీరు ఏదైతే సంస్థలు ఇచ్చారో నా పదవి కాలం అయిపోయే లోపు అన్ని సమస్యల్ని క్లియర్ చేసి నేను తిరుగుతానని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఓట్లు అడుగుతారు ఎవరైనా, మీరు నాకు ఓట్లు వేయండి, వచ్చిన తర్వాత మిమ్మల్ని ఉత్తరించాలని చెప్తాం. నేను దానికి భిన్నంగా మీ సమస్యలు అడిగి మీ సమస్యల్ని కనుక తీర్చలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తా. ఎందుకంటే మనకు ఒక ధైర్యం ఉండాలి, చేయాలని పట్టుదల ఉండాలి. మీరు ఓటేయండి, మీ సమస్యలు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఓటు వేయకుండా నేను కూడా ఏం చేయలేదు. ఎందుకంటే పవర్ ఉంటే మరింతగా పనిచేయించే అవకాశం ఉంటుంది. పవర్ లేకుండా కూడా మీరు చేయించవచ్చు కానీ అడగవచ్చు. పవర్ లేనప్పుడు ఏ అధికారి మన మాట వినడు. అధికారం ఉన్న వ్యక్తుల మాటలకే విలువ లేవు. వాళ్ళు డబ్బుల కోసం పడిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మీ ప్రాంతం నుంచి డబ్బు రాలేదు కాబట్టి ప్రాంతం అభివృద్ధి చెందకుండా చూడవలసిన అవసరం ఉందని చెప్పి ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఆలోచన అయ్యి ఉండొచ్చు నాకు తెలుసు. ఎందుకంటే దీంట్లో నేనున్న టైంలో దీన్ని క్లియర్ చేయడం జరిగింది, ఈ లేఅవుట్ రావడం జరిగింది. దానికి కూడా ఈరోజు డబ్బు కావాలని అడిగితే మరి కాంట్రాక్టర్ ఎవరైతే అందరికి డబ్బు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి పాతానికి కూడా మేము ఎందుకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇవ్వకపోయి ఉండొచ్చు. దానివల్ల దాదాపు 600 మంది జనం సఫర్ అవుతూ ఉన్నారు. నీకు డబ్బు రాకపోతే ఇలా మంచినీళ్ళు తాగకూడదు, నీకు డబ్బు రాకపోతే ఇక్కడ రోడ్లు ఉండకూడదు, నీకు డబ్బు రాకపోతే ఇక్కడ లైట్లు ఉండకూడదు. మరి ఎలాగా రాజకీయాలు ఈ రకమైన విధానాల్లో మంచిది కాదు. ఇవాళ అదే వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ముళ్ళపూడి బాబురాజు నేను కలిసి దోచుకోని ఈ పట్టణంలో ఎవరైనా 10 రూపాయలు లంచం నేను అడిగానని కానీ నేను తీసుకున్నాను. చాలా మీటింగ్లో చెప్పాను, ఉరి తీసుకుంటానని చెప్తాను. మీ తీయకల నన్ను ఉరి తీసేయండి, ఇక దమ్ముందని అడుగుతాను. నేను ఎవడడిగినా సరే చిల్లర కొట్లేగా నేను ఇప్పుడే 50 లక్షలు ఇచ్చి వచ్చానండి, 10 లక్షలు ఇచ్చి వచ్చానండి, 5 లక్షలు ఇచ్చి వచ్చానండి చెప్పేవాడు గుడిలో ఉన్నారు. నా గురించి చెప్పేవాడు ఎవడన్నా ఒకడు ఉన్నాడని అడుగుతా ఉన్నా. లేదు నువ్వు కట్టిన గుడిగా వస్తానని చెప్పా. మీ నాన్నగారు సమయంలో కట్టిన పట్టంపాడులో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో నా కుటుంబం సమేతంగా నా భార్య బిడ్డల్లో నా మనవడితో సహా వచ్చి ప్రమాణం చేస్తా. నీకు దమ్ముంటే నువ్వు వచ్చి అక్కడ 10,000 మంది జనంతో వస్తా, ప్రశ్న తీసుకొస్తా, ఏ టైంకో చెప్పు నేను టైంకి వస్తా. అంతేగాని పిచ్చి ప్రాణాపంలో నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే ఇప్పటికే నీకు భగవంతుడు ఏ శిక్ష చేస్తాడు, రానున్న రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజల నుంచి డబ్బులు దండుకొని ఈ రోజు రాజకీయాల్లో సేవ చేయడానికి వచ్చిన వ్యక్తులు లంచగొండలుగా మారితే, లంచగొండ అంటే దొంగ అనమాట. దొంగతనంగా డబ్బు తీసుకున్న దొంగ, గజి దొంగలను దొంగలే చూడాలి. ఎవడైనా లంచం పడితే ఏ రాజకీయ నాయకుడైనా మీరు దొంగలే చూడండి. ఇవాళ మీరు అన్న సమస్యలని నాకు కూడా తెలుసు. ఈ ప్రాంతాన్ని నీళ్ళు ఎలా తీసుకురావడం నాకు తెలుసు. నేను వచ్చేటప్పటికి ఈ ప్రాంతం మురిగిపోయేది. వర్షం వస్తే చాలు హౌసింగ్ బోర్డు అంతా బియ్యం పంచి పెడదామా, లేకపోతే అక్కడికి వచ్చి పరామర్శించేద్దామని నాయకులు నేను చూసుకుంటాను. కానీ దాని పరిష్కారానికి ఆలోచించే నాయకుడు నేను ఒక్కడిని ఈ సంవత్సరం హౌసింగ్ బోర్డు వచ్చాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.